सर మేడం కొద్దిగా కొద్దిగా సబ్ డివిజన్లో రెగ్యులర్ వర్క్లో భాగంగా ఈరోజు ఎమ్మిగ్నూర్ టౌన్లో కార్డన్ అండ్ సెర్చ్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. ఎక్కడైతే మన ప్రాబ్లమాటిక్ ఏరియాస్ ఉన్నాయో, రౌడీ షీటర్స్ అది ఎక్కువ ఉన్నారో వాళ్ళందరూ ఇల్లు అది సెర్చ్ చేయడం జరిగింది. దానిలో భాగంగా మనము ఈ ఏరియాలో ప్రామినెంట్ రౌడీ షీటర్స్ కానీ వాళ్ళందరినీ చెక్ చేయగా కొంతమంది ప్రెసెంట్లో ఉన్నారు, కొంతమంది వర్క్ కానీ బయటకు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మనం కౌన్సిలింగ్ చేయడం జరిగింది. వాళ్ళ ఫ్యామిలీస్ని కూడా వాళ్ళ కరెంట్ డూయింగ్స్ అవన్నీ మనం తెలుసుకున్నాము. వాళ్ళందరికీ కూడా ఇక్కడి నుంచి ఎటువంటి ఇలా అసాంఘిక కార్యక్రమాల్లో పాల్పడకూడదు అని చెప్పేసి మనందరం కౌన్సిలింగ్ చేయడం జరిగింది. తర్వాత వెహికల్స్ కూడా చెక్ చేసాము. ఏ బైక్స్ పేపర్స్ అవి లేనివి, లేకపోతే నెంబర్ ప్లేట్ లేనివి అట్లాంటివి ఒక 15 బైక్స్ మనం తీసుకొచ్చాము. వాటికి పేపర్స్ అవి ప్రొడ్యూస్ చేయమని అడిగాము వాళ్ళంతా తీసుకొచ్చి ప్రాపర్గా మనకు డాక్యుమెంట్స్ తీసుకొని వచ్చి చూపిస్తే వాటిని రిలీజ్ చేస్తాం. లేదంటే తర్వాత వాటిని ఏం చేయాలా అని చెప్పేసి నెక్స్ట్ చూస్తాము. ఇంకా కొంతమంది రౌడీ షీటర్స్ ఉన్నారు, వాళ్ళందరికీ కౌన్సిలింగ్ చేయడం జరిగింది. ఇంకా మనకి ఏవి సస్పిషియస్గా అయితే ఏమీ కనపడలేదు. రెగ్యులర్ వర్క్ భాగంగానే రౌడీ షీటర్స్ కార్యకలాపాలు ఎక్కువ అవ్వకుండా ఉండడానికి కోసం మనం చేసాం. ఇది అంతే, ఎస్పీ గారి ఆదేశాల మేరకు చేశాము. ఇవి చేయడం వల్ల కొంచెం వాళ్ళలో డిటరెన్స్ వస్తుంది అనే ఉద్దేశంతో మన ఎస్పీ గారి ఆదేశాలతో ఇది మా సబ్ డివిజన్ స్టాఫ్ అంతా కలిసి ఎమ్మిగ్నూర్ టౌన్లో చేశాము. ఎస్డిపిఓ ఎమ్మిగ్నూర్.